వెల్కమ్ టు అరుణ రావర్కర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే అమావాస్య, అందుకోసమే రొట్టె చేయం మేము. అందుకోసం ఈరోజు ఆలు బాత్ చేస్తున్నాము. మా ఆయన ఎవరో ఫ్రెండ్ ఆలు బాత్ తీసుకురా అన్నాడంట, అందుకోసమే ఆలు బాత్ చేస్తున్నా. మీకు కూడా చూపిస్తాను. అప్పుడప్పుడు ఆలు బాత్ చేసుకుంటాం మేము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో ఇప్పుడు ఆలు బాత్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మధ్యాహ్నము ఆలు బాత్ చేస్తున్నా. ఎందుకంటే ఆలు బాత్ మధ్యాహ్నం ఒక్కదానికోసమే, మళ్ళీ కూరగా ఎందుకు చేయలే అని ఆలు బాత్ ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ నూనె వేసి, మిరపకాయలు వేసి, ఉల్లిగడ్డ వేసి, కరివేపాకు వేసిన. ఇప్పుడు అన్నీ బఠానా, ఆలుగడ్డ, క్యారెట్ అవన్నీ కట్ చేసి కడిగి పెట్టుకున్నా, అవి వేస్తున్నా. ఎందుకంటే రాత్రికి మళ్ళీ స్వీట్ చేయలేమన్నా, ఇప్పుడు మధ్యాహ్నంకి ఒక్కటే అని చేస్తున్నా. మధ్యాహ్నంది మళ్ళీ రాత్రికి ఉంటే మా ఆయన ఇంకా తినము, ఈరోజు రాత్రికి స్వీటే తిన అంటాము. పసుపు వేసిన, కారం వేస్తున్నా, అల్లము, ఎల్లిపాయ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్, కొంచెం పెరుగు అన్నీ వేసిన. కరివేపాకు, కొత్తిమీర వేసి ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేస్తున్నా. ఆలు బాత్ రెడీ అయింది. మా ఆయన వచ్చిండు. మా ఆయన అంటున్నాడు, ఒక్క టైంకి ఇంత ఎందుకు చేసినావు అని. వేడి వేడిగా ఉంది. మరి మీరు ఏం చేసిండ్రు ఈరోజు లంచ్? కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మీ అందరి సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మా ఆయన పెరుగు కావాలంటున్నాడు. ఇంట్లోనే చేస్తాను పెరుగు, నేను పెరుగు కావాలంటే ఇస్తాను. పాలు తెచ్చి ఇంట్లోనే పెరుగు వేయడం మంచిది. ఎందుకంటే నీళ్ళు కలపం పాలకు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉండాలి.